ఇప్పుడు సిద్ధిలో కొటేషన్ ఎలా తీయాలి? ఇప్పుడు పరంలో పిఆర్ లైఫ్ ప్లాన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పిఆర్ లైఫ్కి మనం సిద్ధిలో కొటేషన్ ఎలా తీయాలి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు సిద్ధి 2.0 ఏజెంట్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 575324 నా ఏజెంట్ కోడ్. అడ్వైజర్ ఎవరైతే కొటేషన్ తీయాలనుకుంటున్నారో వాళ్ళ ఏజెంట్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ యూజింగ్ ఓటీపీ వస్తుంది. ఒక ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మనకు లాగిన్ వస్తుంది. లీడర్స్కి అయితేనేమో ఇక్కడ పైన కనిపిస్తుంది యాప్ ట్రాకర్, క్రియేట్ లీడ్, క్విక్ కోడ్స్ అని ఉంటుంది. ఇక్కడ కొటేషన్. అదే అడ్వైజర్కి అయితే కనుక ఇక్కడ కింద మనకు 4 డాట్స్ ఉన్నాయి కదా, సింబల్స్ రెడ్ కలర్లో 4 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఒక్క నిమిషం ఇక్కడ కింద సెర్చ్లో ఇక్కడ మీకైతే ఇక్కడ వస్తుంది. 4 డాట్స్ క్లిక్ చేసినప్పుడు ఇటువంటి ఆప్షన్స్ వస్తాయి. యాప్ ట్రాకర్, మై ప్రొఫైల్, రెన్యువల్స్, ఇలా ఇక్కడ కోడ్స్ అని ఉంటుంది. సేమ్ మీకు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీ అడ్వైజర్ యాప్లోనైతే ఇక్కడ ఇందులో వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూపిస్తుంది కాబట్టి క్విక్ కోడ్స్ ఇక్కడ క్లిక్ చేశాను. మనకి ప్లాను వెల్త్ సొల్యూషన్స్లో ఉంటుంది. వెల్త్ సొల్యూషన్స్లో పరం రక్ష. సో ఇక్కడ మనకు పరం రక్ష ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ కొటేషన్ ఎలా తీయాలి ఒకసారి జాగ్రత్త చూడండి. ప్లాన్ టైప్ సెల్ఫ్, అంటే ఎవరైతే ప్లాన్ తీసుకుంటున్నారో వాళ్ళు సెల్ఫ్. పేమెంట్ టైప్ మనకు 2 టైప్స్ ఉంటుంది, రెగ్యులర్ పే, లిమిటెడ్ పే. రెగ్యులర్ పే అంటే మనం పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు అయితే పెడతామో ప్రీమియం పేమెంట్ కూడా అన్ని సంవత్సరాలు పెడితే దాన్ని రెగ్యులర్ పే అంటారు. లిమిటెడ్ పే అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు మీకు లిమిటెడ్ పేలోనే కొటేషన్ ఎలా తీయాలో చూపిస్తాను. ప్లాన్ టైప్ లిమిటెడ్ పే. ఇక్కడ నేమ్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలి. మేల్, జెండర్ అనేది మేల్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్మోకర్ అయితేనేమో ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. ఒకవేళ నాన్ స్మోకర్ అయితేనేమో క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ 1990, ఎగ్జాంపుల్ నవంబర్ 1 అని తీసుకుంటున్నాను. 35 ఇయర్స్ ఏజ్. ఎడ్యుకేషన్, అతని స్టడీ ఏంటి, ఇది కంపల్సరీ కూడా ఫిల్ చేయాలి. నేను గ్రాడ్యుయేట్ అని తీసుకుంటున్నాను. ఆక్యుపేషన్ సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా ఇలా ఉంటుంది. సాలరీ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని తీసుకోవాలి. నేను సాలరీడ్ అని తీసుకుంటున్నాను. అతని యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎగ్జాంపుల్ నేను ఒక 8 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేస్తున్నాను. రెసిడెంట్ స్టేటస్ ఇండియనా ఫారినరా ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ప్లాన్ టైప్ వచ్చేసి పిఆర్ లైఫ్, కింద నుంచి సెకండ్ వన్ పిఆర్ లైఫ్ ఇది సెలెక్ట్ చేసుకో. లైఫ్ కవర్ 1 crore సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రీమియం ఫ్రీక్వెన్సీ, ప్రీమియం అనేది ఎప్పుడెప్పుడు పే చేస్తారు అంటే మనకు యాన్యువల్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అని ఉంటుంది. కాకపోతే మనం యాన్యువల్లీ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ నుంచి కావాలంటే అతను క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ పే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ మాత్రం యాన్యువల్లీ సెలెక్ట్ చేసుకోవాలి. పాలసీ టర్మ్ వచ్చేసి 40 years తీసుకుంటున్నాను. అంటే ఏజ్ 35 + 40 75 years వరకు నేను ఈ పాలసీ టర్మ్ అనేది పెడుతున్నాను. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 years పెడుతున్నాను. ఇక్కడ హెల్త్ బడ్డీలో మనకు 2 lives ఉంటుంది. ఒకరు పాలసీ హోల్డరు, ఇంకొకరు నామినీ, లేదంటే అలా సన్ కానీ డాటర్ కానీ ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ హెల్త్ బడ్డీ అనేది ఓపీడీకి సంబంధించిన బెనిఫిట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో పాలసీ హోల్డర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలి. కరెక్ట్ నెంబర్ కాకపోయినా ఏదో ఒక 10 digits ఏ నెంబర్ ఎంటర్ చేసినా మనకు మూవ్ అవుతుంది టెస్ట్ చేయడానికి, కొటేషన్ జనరేట్ చేయడానికి. సో ఇంకొకరిని వైఫ్ని యాడ్ చేస్తున్నాను. తనది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబరు
ఏ నెంబర్ అయినా సరే ఒక 10 నెంబర్స్ మనం జస్ట్ కొటేషన్ ఎలా జనరేట్ చేయాలో చెక్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక నెంబర్ ఇచ్చేసింది. ఇక్కడ ఫండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ ఫండ్కి వెళ్ళండి. ఇది చాలా ఫండ్స్ ఉంటాయి. ఇందులో మన ఎగ్జాంపుల్కి ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓ లైఫ్ షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్ యాడ్ చేస్తున్నాను. అది అలొకేషన్ ఎంత పర్సెంటేజ్ ఆ ఫండ్కి మన అమౌంట్ అనేది అలొకేట్ కావాలని అడుగుతుంది. 100% అని పెడుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, టెర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ 12 lakhs ఉంది. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ 1 crore ఉంది. యాక్సిడెంటల్ డెత్ 1 crore ఉంది. బేస్ సమ్ అష్యూర్డ్ మన ఓపీడీ వచ్చేసి 64,100 అనేది ఓపీడీకి ఉన్నది. సో మన బేస్ సమ్ అష్యూర్డ్ ఇందాక చెప్పినట్టు 88 lakhs అనేది బేస్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది. 88 ప్లస్ ఈ 12 lakhs టోటల్ మనకి 1 crore అనేది బేస్ సమ్ అష్యూర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొటేషన్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ కొటేషన్ రీడ్ చేయడం మీకు తెలిసి రావాలి. బేస్ సమ్ అష్యూర్డ్ ఇందాక చెప్పిన కదా 88 lakhs అనేది బేస్ సమ్ అష్యూర్డ్ ఉంది. 88 lakhs దీనికి ప్రీమియం ఎంత వస్తుంది? 68,000. సేమ్ యాక్సిడెంటల్ డెత్కు 16,600 వస్తుంది. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీకి 12,100 వస్తుంది. టర్మ్ అండ్ టెర్మినల్నెస్కి 9,664 వస్తుంది. హెల్త్ బడ్డీ చెప్పాను కదా 64,100 పర్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు. దానికి ప్రీమియం వచ్చేసి 1,600 వస్తుంది. ఈ టోటల్ మొత్తం ప్రీమియం వచ్చేసి ఇక్కడ 1,07,781. సెకండ్ ఇయర్ నుంచి కూడా అదే ప్రీమియం ఉంటుంది. ఇక్కడ మనకు ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, ఇక్కడ మనం CAGR చెక్ చేసుకుంటాం. ఇక్కడ CAGR ఐదర్ మార్చ్ 2025 అని చెప్పేసి మనకు ఒక ఫండ్ ఇచ్చింది. ఇండియా కన్జంప్షన్ ఫండ్ది లాస్ట్ 3 yearsలో 28.46 వచ్చింది. 5 yearsలో 29.57 వచ్చింది. అంటే ఆ ఫండ్ ఇంట్రడ్యూస్ అయిన నుంచి ఇన్సెప్షన్ వచ్చేసి 20.59% అనేది ఫండ్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. మనం మినిమం ఒక 12% వేసుకున్నాం. 12% CAGR వేసుకున్నా కూడా మెచ్యూరిటీ వరకు 2,48 lakhs అనేది కస్టమర్కి వస్తుంది. మన ఇన్సెప్షన్స్ ఈ ఫండ్ ఎంత ఇచ్చింది? 20.59%. కానీ నేను ఎంత వేస్తున్నాను? 12%. సో 12% వేస్తేనే ఎంత వచ్చింది. అదే కనుక ఇన్సెప్షన్ నుంచి ఉన్న వాల్యూ కంటిన్యూ అవుతుంది అనుకుంటే, అంటే 20% వేసుకుంటే కనుక 28 crores అనేది మనకు మెచ్యూరిటీ వాల్యూస్ వస్తాయి. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. కస్టమర్కి చెప్పేటప్పుడు మాత్రం 12% వేసుకొని చెప్పండి. ఫ్యూచర్లో కనుక ఎక్కువ వస్తే ఎక్కువ వస్తుంది, తక్కువ అవుతే తక్కువ అవుతుంది. నాన్ గ్యారంటెడ్. కాకపోతే మన గత హిస్టరీ చూసినప్పుడు ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్సెస్, మన ఫండ్స్కున్న రేటింగ్స్, దాన్ని బట్టి 12% అనేది మనం వేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం అని చెప్పాలి. ఇక్కడ జనరేట్ కోడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. కొటేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు హెల్త్ బడ్డీకి సంబంధించిన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే టోటల్ 64,100 రూపాయలు. దేనికోసమని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రీ హెల్త్ చెకప్లో ఏమేమి వస్తాయని కొందరు అడుగుతారు. ఫ్రీ హెల్త్ చెకప్లో ఇక్కడ ఈ కింది టెస్ట్లో అనేది ఫ్రీ హెల్త్ చెకప్లో వేసుకోవచ్చు. HbA1c, BSL, కొలెస్ట్రాల్, BMI, వైటా B12, విటమిన్ D టెస్ట్, CBC, ఈ రకాల టెస్ట్లు అనేది మనం ఫ్రీ హెల్త్ చెకప్లో చేసుకోవచ్చు.